హాయ్ హలో అండి. ఎండు రొయ్యలు వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను నేను నా స్టైల్లో. మీరు చూసేయండి. ముందుగా అయితే ఎండు రొయ్యలు బాగా క్లీన్ చేసుకుని ఎర్రగా వేయించేసి పక్కకైతే తీసేసుకున్నానండి. అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేయించేసాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి తొందరగా వేగిపోవాలంటే సాల్ట్ వేసేయాలి కదండి. తర్వాత వెంటనే అయితే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా వేయించేసాను. తర్వాత నీళ్ళల్లో కోసుకున్న వంకాయ ముక్కలు అయితే వేసేసి బాగా కుదిపేసానండి. తర్వాత వెంటనే కారం వేసాను. కారం వేసిన తర్వాత బాగా కలిపేసి కొద్దిగా వాటర్ అయితే వేసేసి మూత పెట్టేశానండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎలా అయితే ఉడికిందండి. ఇప్పుడైతే బాగా వేయించుకున్న ఎండు రొయ్యలు అయితే వేసేస్తున్నాను. ఎండు రొయ్యలు బాగా కూరలో కలిసేటట్టుగా అయితే కలిపేసుకున్న తర్వాత మామిడికాయ గుజ్జు అయితే ఒక స్పూన్ వేసానండి. వేసిన తర్వాత మూత పెట్టి చూస్తే ఇగో ఇలా అయితే తయారైందండి కూర. మామిడికాయ గుజ్జు ఇంతకు ముందు తయారు చేసి పెట్టుకున్నాం కదండి, అది చాలా టేస్ట్ గా ఉంటది ఇలాంటి కూరల్లో వేసుకోవడానికి. అదైతే ఒక స్పూన్ అయితే వేసానండి. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది. వేరే గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.